తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాను. మరి సల్ఫర్ డయాక్సైడ్ మన పర్యావరణంలో ఎక్కువ అవడం వల్ల పొల్యూట్ అవుతుందని, ఎక్కువైందని అంటున్నారు. మరి అన్ని వేళలా ఇది నెగిటివ్ ఎఫెక్ట్స్ని చూపిస్తుందా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో ఏది వాతావరణంలో కానీ మన బాడీలో కానీ సమపాలలో ఉండాల్సింది ఇంబ్యాలెన్స్ అయితే అది డిసీజెస్కి దారితీస్తుంది. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అన్నది ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి వార్తల్లో ఉంది. ఎందుకు అంటే హైదరాబాద్ నగరంలో సల్ఫర్ డయాక్సైడ్ తాలూకు ఏదైతే వాతావరణం ఉందో, గాలి కాలుష్యం అన్నది ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఎక్కువైంది అని. అంటే మామూలుగా PM 2.5 అని, అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి, పార్టికులేట్ మ్యాటర్ 2.5 అని, నైట్రిక్ యాసిడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, ఇలా ఉంటాయి. కానీ అన్నిటికంటే ఈ మన హైదరాబాద్లో అయితే ఈ సల్ఫర్ డయాక్సైడ్ తాలూకు సాంద్రత ఎక్కువైంది. ఎంతవరకు అంటే ఈ మధ్య కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, IIT కాన్పూర్ వారి సౌజన్యంతో ఒక గొప్ప స్టడీ వచ్చింది. దాని ప్రకారం మీరు ఇప్పుడు ORR దగ్గర దాన్ని కొలిశారు వాళ్ళు. OR లో చూస్తే ఎంత వచ్చిందో తెలుసండి, 18,000 కిలోలట. అంటే చాలా తక్కువ ఉండాలి నిజానికి వాతావరణం. దీనిని ఎక్స్టర్నల్ అంటారు, ఎక్స్టర్నల్ కార్బన్ సల్ఫర్ డయాక్సైడ్. ఇంటర్నల్ ఎండోజినస్ మనం మాట్లాడుతున్నాం, ఎక్సోజినస్ అని. మరి GHMC పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూస్తే 10,000 ఉంది. అక్కడ కారణం ORR దగ్గర కారణాలు ఏమిటంటే మెయిన్ గా ఇండస్ట్రీస్. GHMCలో ఏదైతే ఈ బస్సులు ఇవన్నీ వాహనాలు, ఇవన్నీ కూడా ఇవి నార్మల్ కాదు. ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది, ఊపిరితిత్తుల మీద, తర్వాత గుండె మీద కానీ, ఎక్కడ ఈ బ్రెయిన్ మీద కూడా దాని ప్రభావం వస్తుంది. మరి సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పాదన ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడైతే బొగ్గు గనులు ఉంటాయో, ఎక్కడైతే ఫ్యూయల్ ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడుతున్నారో, ఇలాంటి దగ్గర ఇవి రావడానికి ఎక్కువ ఆస్కారం లేదు. ఇండస్ట్రీస్ వల్ల కానీ, ఇప్పుడు ఇండస్ట్రీస్ అయితే క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే బొగ్గు గనులు కూడా దాన్ని ఇప్పుడున్న మన పరిస్థితి కోసం ఏదైతే ఇంకా ఈ సోలార్ కానీ లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ విండ్ కానీ పూర్తిగా వాడినంత వరకు ఇంకా పూర్తిగా మనం వాహనాలన్నీ వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. దానికి ఎట్లా ప్రత్యామ్నాయం? ఇప్పుడు ఊపిరితిత్తుల మీద దాని ఇబ్బంది చూసుకుంటే గొంత నొప్పి మంటలాగా రావడం, ఊపిరితిత్తుల్లో అంతా ఒక స్వెల్లింగ్ వాపులాగా రావడం, గాలి తీసుకోవడం ఇబ్బంది అవడం, ఆస్మా ఎవరికైతే ఉంటాడో వాళ్ళు ఆస్మా ఎక్కువ తిరగబెట్టడం, అదే కాకుండా ఊపిరితిత్తుల మీద చాలా ప్రాబ్లం వచ్చి దాని ఊపిరితిత్తులతో క్షీణత మొదలవడం, ఇవి ఇబ్బంది. ఇప్పుడు హార్ట్ లో కానీ చూసుకున్నట్టయితే హార్ట్ డిజీజ్ ఏది తొందరగా వస్తుందట, ఏది హార్ట్ అటాక్. ఇప్పుడు బ్రెయిన్ మీద చూసుకున్నట్టు దాని ఇబ్బందులు, అంటే దాని మీద వచ్చేటువంటి కొన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, న్యూరో ఇన్ఫ్లమేషన్ అని, లేకపోతే ఏదైతే కాగ్నిటివ్ దాని ఫంక్షన్, కాగ్నిటివ్ అంటే అభిజ్ఞ, జ్ఞాపక శక్తి, మంచి చెడు డిస్క్రిమినేషన్, ఇవన్నీ వీటి మీద దాని ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ డైరెక్ట్ గా సల్ఫర్ డయాక్సైడ్ టాక్సిటీ ఎందుకు వస్తుంది అని అడిగితే, అక్కడ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది, ఆ దానిని దాటిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయి దాని నుంచి ఒక 2 పదార్థాలు ఏదైతే ఉందో, ఈ మెదడుకి కణాలకి ప్రమాదం చేసేటువంటి కొన్ని 2 పదార్థాలు తయారవుతుంది. సైక్లో ఆక్సిజనేజ్ ఎంజైమ్ అని ఒకటి, అలాగే కాకుండా టిష్యూ యాక్టివేటర్ న్యూక్లియర్ ఫ్యాక్టర్ అని ఒకటి. ఈ 2 రకాలు రావడం వల్ల దాని కణాలన్నీ డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. రెండవది ఏమిటంటే ఈ ఇందాక చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆక్సిడేటివ్ క్రైసిస్. ఏమిటి ఆక్సిడేటివ్ క్రైసిస్ అంటే? ఆక్సిడేటివ్ క్రైసిస్ అంటే ఏమిటి? దానిలో శరీరంలో నార్మల్ గా ఇబ్బంది రాకుండా ఉండడానికి కొన్ని డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి. దాన్ని ఫ్రీ రాడికల్స్ అని, దానికి ఎగ్నిస్ట్ గా ఉండేదాన్ని యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది మనకు ఉపయోగపడేవి, శత్రువులు ఏవైతే ఫ్రీ రాడికల్స్. ఈ ఆక్సిడేటివ్ క్రైసిస్ లో ఈ ఇబ్బంది అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది.
అంటే బ్రెయిన్లో కణాలు నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతూ ఇదే కానీ హిప్పో క్యాంపస్ అని ఉంటుంది, ఏదైతే జ్ఞాపక శక్తికి మెయిన్ హెడ్ క్వార్టర్స్ అది. దానివల్ల హిప్పో క్యాంపస్ దానివల్ల క్షీణతం అయిపోతుంది. అది తర్వాత యాంగ్జైటీ, ఏవైతే మామూలుగా మానసిక ఇబ్బందులు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇరిటబిలిటీ ఇవన్నీ రావడం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. రెండవది ఏమిటి అంటే ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. టిష్యూ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అని. రెండవది ఏమిటంటే ఇంకా ఇంటర్లూకిన్-2 అని, అంటే ఇన్ఫ్లమేషన్ రావడానికి దోహదకారి చేసేటువంటి 2 రకాల ఫ్యాక్టర్స్. వీటన్నిటి వల్ల కూడా సల్ఫర్ డయాక్సైడ్ తాలూకా ప్రభావం అంత ప్రమాదం. ఇంకొక న్యూరోనల్ ఎపోటోసిస్ అని ఉంటుంది. న్యూరోనల్ ఎపోటోసిస్ అంటే ఏంటండి, కణాలు నెమ్మది నశించిపోవడం, అంటే కణాలలో సూసైడ్ లాంటి జరిగిపోవడం. ఎందుకంటే దాని ఈ ఎఫెక్ట్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ తాలూకా ప్రభావం వల్ల అది కణాల సైజు చిన్నగా అయిపోవడం, దానిలో ఉండేటువంటి క్రోమటిన్ అనేది కండెన్సేషన్ అయిపోవడం, దానిలో ఉండేటువంటి డిఎన్ఏ అనేది ఫ్రాగ్మెంటేషన్ ముక్కలు అయిపోవడం, ఇవి జరుగుతాయి. అంతవరకు ఎందుకు, దానికంటే ముందు స్ట్రోకే అనుకోండి. ఎవరైతే సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఏం జరుగుతుంది, లోపలికి పీల్చారు, ఇక్కడ ఊపిరితిత్తులో నెమ్మదిగా అది దాని స్వెల్లింగ్ వచ్చింది, దానివల్ల అక్కడ ఉండేటువంటి రక్తనాళాలను కుంచుకుపోయేది, కన్స్ట్రిక్షన్ వచ్చింది, రక్తనాళాలు ఇంకా గట్టిగా పడిపోయినాయి, దాని నుంచి వెళ్ళేటువంటి ఏదైతే బ్లడ్ అన్నది నెమ్మదిగా పోతుంది, ఫోర్స్ మీద వెళ్తుంది, దానివల్ల స్ట్రోక్ వస్తుంది. 2 రకాల స్ట్రోక్లు, ఇస్కిమిక్ స్ట్రోక్ కానీ హెమరేజిక్ స్ట్రోక్ కానీ. ఇది దగ్గర 15-16%. రెండోది ఏమిటంటే మైగ్రేన్ అనుకోండి, మైగ్రేన్ వల్ల దానిలో ఇంకొక వేరే ఎంజైమ్ ఉంది, సైక్లోడేజ్ ఆక్సిడేజ్ అని. అంటే ఈ రావడం వల్ల ఏమో జరుగుతూ ఉంటుందంటే, ఏదైతే మన కోసం ఏదైతే సూపర్ పెరాక్సిడేజ్ ఎంజైమ్ అని, ఇలాగా గ్లూట్రాల్ అని డిహైడ్ ఎంజైమ్ అని ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటికీ కూడా నెగ్లిస్ట్గా పనిచేస్తున్నాయి సల్ఫర్ డయాక్సైడ్. అందువల్ల సల్ఫర్ డయాక్సైడ్ అన్నది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి మరి ఏమిటి పద్ధతి, ఇండస్ట్రీస్ క్లోజ్ చేయమని మనం చెప్పలేము. అంటే ఇప్పుడు వాడేటువంటి ఆయిలే ఉందనుకోండి, ఏదైతే పెట్రోలే ఉందో, దానిలో ఉన్న సల్ఫర్ కంటెంట్ తాలూకా పర్సంటేజ్ తగ్గించాలి, ఒకటి. రెండోది ఏమిటి, ఇంకొక పద్ధతి ఒకటి వచ్చింది, ఏది మనం ఆల్టర్నేటివ్, ఏది సోలార్ కానీ ఎనర్జీ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, లేకపోతే విండ్ తాలూకుతో పనిచేసేవి హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, దీనివల్ల పొల్యూషన్ ఉండదు. లేకపోతే ఈ మధ్యకాలంలో కొత్త పద్ధతి వచ్చింది, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. అంటే ఏమిటి, దానిలో ఉండే సల్ఫర్ కంటెంట్ తగ్గించే ఒక ప్రక్రియ, ఒక ఇన్స్టలేషన్, ఒక ఎక్విప్మెంట్ లాంటిది వచ్చింది. ఇది కొంచెం ఏదో కారణాల వల్ల ఏంటంటే ఈ ఇన్స్టలేషన్ అనేది ఏదో మందకొడిగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎక్కడైతే బొగ్గుగా ఉండే దగ్గర, మన రాష్ట్రంలో అనుకోండి రామగుండం, లేకపోతే ఒడిశా అనుకోండి, ఒడిశాలో జార్సుగూడ, లేకపోతే మధ్యప్రదేశ్లో అనుకోండి సింగరూలి, లేకపోతే ఇక్కడ ఛత్తీస్గఢ్ అనుకోండి కార్బా. ఇలాగ ఎక్కడెక్కడైతే ఇంతమందికి అది జీవనోపాధి, కానీ దానివల్ల వచ్చిన ఇబ్బంది తగ్గించాలంటే ఇలాంటి సాధనాలు భారత ప్రభుత్వం 2027 కల్లా ఒక 570 చోట్ల దాన్ని నెలకొల్పాలంటే ఇంకా దాని తాలూకా ఉండాల్సిన సంగతి ఏంటంటే, దానిలో జరిగేదల్లంటే లైమ్ స్టోన్, సీ వాటర్ ఈ తాలూకా స్క్రబ్బర్స్ పెడితే 98% సల్ఫర్ డయాక్సైడ్ తీసేస్తుందట. కాబట్టి ఇలాంటివి తప్పకుండా పర్యావరణ శాఖ ఏదైతుందో భారత ప్రభుత్వం వారు దానికి ఇంకా నడుము కట్టి దాన్ని చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకోటి సార్బెంట్ ఇది ఇంజెక్షన్ అని, ఎక్కడైతే ఇప్పుడు అక్కడ బ్లాస్ట్ ఉంటుంది ఫర్నెస్, బొగ్గు గన్ను తాలూకు ఫర్నెస్, దాని లోపల కాల్షియం హైడ్రాక్సైడ్ అని ఇంజెక్ట్ చేస్తే దానివల్ల కూడా సల్ఫర్ డయాక్సైడ్ తగ్గిపోతుందట. ఇట్లా సల్ఫర్ డయాక్సైడ్ వల్ల వచ్చే ఇబ్బందులు, దాని వలన ఎట్లా ఎదుర్కొనడం అని ఒక పద్ధతి. కానీ నాణ్యానికి 2 వైపులు ఎలాగైతే ఉంటుందో దీని ఉపయోగం కూడా ఉండే పరిశోధనలు కూడా ఉన్నాయి. ఏమిటి అని మీరు అడిగితే ఇంకా ప్రజల్లో అవగాహన దీని గురించి తక్కువ ఉంది. అన్ని వేళలా కూడా ఇది మనకు చెడే చేస్తుంది అనుకుంటున్నారు, కాదు. దీనిని మనం మామూలుగా వాతావరణంలో వచ్చి మనకు హానికరమైన దానిని ఎక్సోజేనస్ ఆర్ ఎక్స్టర్నల్ సల్ఫర్ డయాక్సైడ్ అంటారు. శరీరంలోనే మనకు తెలియకుండా కొంత ఉత్పత్తి అవుతూ ఉంటుంది, దాన్ని ఎండోజేనస్ అంటారు. ఈ ఎండోజేనస్ సల్ఫర్ డయాక్సైడ్ ఎలాంటిది, దాని పేరు గ్యాస్ ట్రాన్స్మిటర్ అని. మనం న్యూరో ట్రాన్స్మిటర్ అనుకున్నాం, ఏది మనం డోపమిన్ అని, లేకపోతే ఇవి అడ్రినలిన్ అని, నారెడ్రినలిన్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అలాగే ఇది ఒక రకమైనది. దీనివల్ల ఏమిటంటే ఇది తయారయ్యే చోటు ఎక్కడండి, బ్రెయిన్ టిష్యూలో కానీ, కిడ్నీలో కానీ, లివర్లో కానీ, ఈ టిష్యూస్లో తయారవుతూ ఉంటుంది. దానికి ఎంత మోతాదని మనకు డోస్ అయితే తెలియదు, చాలా లిమిటెడ్గా ఉంటుంది.
దానివల్ల బ్రెయిన్ మీద చాలా ఉపయోగం ఉన్నది. ఉమ్, ఇప్పుడు మాట గుండె మీద తీసుకోండి ఫస్ట్. ఉమ్, గుండెలో ఉన్నది ఏదైతే రక్తనాళాన్ని రిలాక్సేషన్ కోసం ఉపయోగపడుతుంది, ఉమ్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది, ఉమ్, బ్రెయిన్కి ఒక ప్రొటెక్షన్ మెకానిజం. ఓకే. ఏదైతే ఇంతవరకు డ్యామేజ్ చేస్తుంది అనుకున్నది సేమ్ అది ఏది యాంటీ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడం, ఉమ్, తర్వాత దానివల్ల డ్యామేజ్ కాకుండా ఉండడం, ఉమ్, న్యూరాన్ ఎపిటోసిస్ అన్నాం, ఏదైతే కణాలు ఏదైతే న్యూరాన్స్ అన్నది డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఉమ్, ఈ ఎండోజెనస్ సల్ఫర్ డయాక్సైడ్ అన్నది, ఉపయోగం. అంటే దాంట్లో అక్కడ అలాగే ఉంది. అది కూడా ఏముంటుంది, కార్బన్ మోనాక్సైడ్ కూడా కొంచెం ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్ కూడా కొంత ఉపయోగం ఉంటుంది, ఇలా హైడ్రోజన్ సల్ఫైడ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా గ్యాస్ ట్రాన్స్మిటర్స్ అంటారు. ఓకే. ఈ గ్యాస్ ట్రాన్స్మిటర్లతో పాటు ఉమ్, ఈ సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉండి కొంత మోతాదులో ఈ శరీరానికి ఉపయోగకరంగా ఉండేటువంటి, అయితే ఉండాల్సిందల్లా ఏమిటంటే తక్కువ మోతాదులో ఉండాలి. ఉమ్, ఎప్పుడైతే ఎక్కువ మోతాదు కానీ సల్ఫర్ డయాక్సైడ్ మనం పీల్చినట్టయితే ఉమ్, ఈ ఇబ్బందులు చాలా ప్రమాదం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రం తీసుకోండి. ఉమ్, భారతదేశంలోనే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఏది మీకు తెలుసా? ఉమ్, 8వ స్థానం. ఓకే. అంటే చాలా చాలా మంచిది. ఉమ్, అదే కాకుండా భారతదేశంలోనే బాగా ఆర్థికంగా వైగందుతున్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అందులో 4వ స్థానం సూరత్, ఆగ్రా, బెంగళూరు, తర్వాత హైదరాబాద్. హైదరాబాద్. ఉమ్, ఏదైతే పర్సనల్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ అనేది ఉమ్, ఏదైతే దాంట్లో ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడని ఉమ్, అది చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో నెంబర్ 1 స్థానం. ఉమ్, అంతవరకు మీరు ఎందుకు, ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణలో వచ్చినటువంటి ఆదాయం అట ఉమ్, యూక్రెయిన్కి ఎంత అయితే ఉందో జీడిపి దాంతో సరిపోయిందట. ఓకే. అదే కాకుండా ఇంకా రోజు రోజుకి మీరు అటు ఈస్టర్న్ కారిడార్ కానీ వెస్టర్న్ కారిడార్ కానీ సౌదర్న్ ఎక్కడన్నా కానీ హైదరాబాద్ ఇంకా పెరుగుతూనే ఉంది. అవును. హైదరాబాద్ పెరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతూ ఉంది. అవును. కాబట్టి ఇలాంటి దానిలో ఇలాంటి ఇబ్బందులు ఏదైతే సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఇబ్బందులు వచ్చి ఉమ్, దగ్గర దగ్గర 37,000 మంది మరణిస్తూ ఉంటారట. ఒక హైదరాబాద్లో కాదు, భారతదేశంలో సల్ఫర్ డయాక్సైడ్ వల్ల. ఉమ్, ఇలాంటి ఇబ్బందులు రాకుండా దానికోసం ఒక పక్క నుంచి ఇండస్ట్రీస్ ఉంటూనే ఉమ్, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఉమ్, దీనిలో కొంత ఉపయోగకరం కూడా లేకపోలేదు. ఉమ్, ప్రతిసారి కూడా సల్ఫర్ డయాక్సైడ్ నిందించాల్సింది కూడా లేదు. ఉమ్, మీకు తెలియకుండానే అది స్లోగా మీకు ఉపయోగం కూడా చేస్తుంది. ఉమ్, అందుకని సల్ఫర్ డయాక్సైడ్ తాలూకు 2 విధానాలు, 2 ఇబ్బందులు, 2 ఉపయోగాలు, మంచి చెడు తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఈ విషయాన్ని ఈరోజు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఓకే. ఓకే. నిజమే సార్. మీరు చెప్పినట్టు ఇండస్ట్రీస్ పెరుగుతున్నప్పుడు పొల్యూషన్ పెరుగుతుంది. అలా అని ముఖ్యంగా బొగ్గు ఇండస్ట్రీస్‌ని ఇండస్ట్రీస్ ఆపలేము. దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ మనం వస్తుంది. తీసుకోండి. ఇప్పుడు డెవలప్‌మెంట్. మన దగ్గర రామగుండమే ఉందనుకోండి. రామగుండంలో ఎంతమందికి జీవనోపాధి అయింది, అవును. దాని మీద ఆధారపడిన కుటుంబాలు ఎంతమంది. ఉమ్, అయితే అక్కడి నుంచి రావడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ పెరగడం అన్నది అక్కడ అలాంటి ప్రాంతాలు ఎక్కువే. ఉమ్, అలాంటి దగ్గర మనం చెప్పినటువంటి ఫ్లూ ఉమ్, గ్యాస్ డీసల్ఫరేషన్ లాంటి సాధనాలు పెట్టి ఉమ్, అది ఎందుకంటే 98% పీల్చేస్తుంటే ఉమ్, ఒక పక్క నుంచి ఉత్పాదన జరుగుతుంది, ఆర్థిక ప్రగతి పెరుగుతూ ఉంటుంది, ఇబ్బందులు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అవును. నిజంగా ఈ గవర్నమెంట్ దీని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని ఇట్లా అంటే డెవలప్ వాళ్ళకి అవుతున్న. ప్రతిపాదనలు అయితే ఉన్నాయి, కానీ ఉండాల్సిన పద్ధతిలో అంటే జరగాల్సినటువంటి ఇంకా జరగలేదు అని ఉమ్, ఆలోచన. ఓకే. ఓకే. అండ్ ఇంకొన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ రంగనాథం సార్‌తో ఒక టాపిక్ అయితే మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.